శ్రీ గురుభ్యో నమః. మనము మన దేవాలయములు మనం దేవాలయం నందు నిత్యము కూడా ఆరాధన చేస్తూ ఉంటాం. అదేవిధంగా మన యందు కోరికలు నెరవేరాలని దైవాన్ని కోరుతూ ఉంటాం. అదేవిధంగా మనం ఏ దేవాలయమునకు వెళ్ళినా మనకు కావాల్సినవన్నీ కోరుతూ ఉంటాం. అలాగే దైవానికి ఏం కావాలనేది కూడా మనం చూడాలి. ఆలయ అర్చకులు ఉంటారు, అక్కడ పూజా సామాగ్రి, దీపారాధనలో నూనె, అలాగే విధంగా నైవేద్యానికి బియ్యం, ఇలా అనేక రకాల సామాగ్రి అక్కడ దేవాలయం నందు అవసరం. కనీసం అలాంటి సామాగ్రి కూడా లేని దేవాలయాలు చాలా ఉన్నాయి. కనుక అక్కడ దేవాలయ అర్చకుల్ని అడిగి ఏవి అవసరమో అవి సమకూరిస్తే చాలా మంచిది. ఎందుకంటే చాలా దేవాలయాల్లో జీతబత్యాలు లేని దేవాలయాలు ఉన్నాయి. అలాంటి సమయంలో ఇవన్నీ సమకూర్చుట అర్చకునికి జరగదు. మరి అర్చకునికి మనం ఏమీ చూడకపోతే దేవాలయంలో పూజలు ఏం జరుగుతాయి? పూజలు జరగాలంటే నైవేద్యాలు సామాగ్రి అన్నీ ఉండాలి. అన్నీ ఉండాలంటే మన వంతు మనం సాయం చేయాలి. మనం వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, వచ్చేసామా అనుకున్నట్టుగా ఉంటే దేవాలయం అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఒక దేవాలయం అభివృద్ధి జరగాలంటే అర్చకుడు వల్లనే జరుగుతుంది. అర్చకుడు లేనిదే ఏ దేవాలయము అభివృద్ధి జరుగుట అనేది జరగదు. మరి అలా అర్చకుడు అక్కడ అన్నీ సమకూర్చుకోవాలంటే జరిగే పని కాదు. కనుక మన వంతు మనం అర్చకుని పరిస్థితి ఎలా ఉంది, దేవాలయ పరిస్థితి ఎలా ఉంది, అది గమనించి ఆ దేవాలయానికి ఏమైనా అవసరమా, అక్కడ అర్చకునికి ఏమైనా అవసరమా అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి తల్లిదండ్రుల తర్వాత అర్చకుడే గురువు. మరి అంటే అలాంటి గురువుని మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మనం ఏదైనా సరే సాయం చేసి నాకు ఇది కావాలని దేవుణ్ణి కోరితే ఆ దేవుడు మనకు సాయం చేస్తాడు. కానీ మనం అక్కడికి ఏమీ పట్టుకెళ్ళకుండా, ఏమీ ఇవ్వకుండా 100 కోరికలు కోరితే లాభమే ఉంది. అలా కోరికలు కూడా చాలామంది ఉన్నారు, కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. ప్రతి దేవాలయమునందు ఎన్నో అవసరాలు ఉంటాయి. అన్ని అవసరాలు మనం తీర్చలేము, కానీ మనకు తగినంత విధంగా సాయం చేయవలసిన బాధ్యత మనకుంది. ఆ ప్రయత్నంలో మనం ఉండాలి. కనుక మనం ప్రతి విషయంలోనూ దైవాన్ని ఏ విధంగా ఆరాధిస్తున్నామో, దైవానికి కావాల్సినవి ఏమి అవసరమో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అప్పుడే మనకి తగిన పుణ్యం వస్తుంది. మనము మన కుటుంబస్తులు అందరూ సుఖశాంతులతో ఉంటారు. అలా ఎప్పుడైతే చేస్తామో మన సమస్యలు తగ్గుతాయి. అప్పుడు మనం చాలా బాగుంటాం. కనుక ప్రతి విషయంలోనూ మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మనం చేసిన భక్తికి విలువ ఉంటుంది. పనికిరాని పువ్వులు ఎన్ని దేవుడు పెట్టినా ఉపయోగం ఉండదు. అలాగే ఉపయోగం లేని భక్తి దేనికి పని చేయకుండా పోతుంది. కనుక మనకు భక్తి ఎంత ముఖ్యమో ఆ భక్తిలోనే భగవంతుడికి ఏం అవసరమో, అర్చకునికి ఏం అవసరమో అవి కూడా మనం నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మనకుంది. హరి ఓం తత్సత్ బ్రహ్మాత్మస్తు.